భారత ఫుట్బాల్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయం ఆసన్నమైంది. ఫుట్బాల్ స్టార్ లియోనెల్ మెస్సీకి ఆతిథ్యం ఇవ్వడానికి హైదరాబాద్ సిద్ధమైంది. ఉప్పల్ స్టేడియంలో అతడు సందడి చేయనున్నాడు. దీనిపై మరింత సమాచారం నాగార్జున అందిస్తారు. ఉప్పల్ స్టేడియం వేదిక ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ ఈవెంట్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఉప్పల్ స్టేడియంలో అభిమానులందరినీ 4 గంటల నుంచి గేట్లు ఓపెన్ అయ్యాయి. అప్పటి నుంచి లోపలికి వెళ్తూ ఉన్నారు. సో ఇప్పటి వరకు సుమారు 30,000 లోపు టికెట్లు అమ్ముడుపోయాయని వాళ్ళ నుంచి సమాచారం అవుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా కోల్కతాలో జరిగినటువంటి ఇష్యూ దృష్ట్యా కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా డీజీపీ వచ్చి ఇక్కడ పరిశీలించారు. మరికొద్ది సేపట్లో మెస్సీ సహా ఇద్దరు సీఎం కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో ఇందుకోసం కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం ఎంట్రన్స్ గేట్ నెంబర్ 2 వద్ద వద్దాం. ఈ గేట్ నెంబర్ 2 వద్ద పోలీసులు ప్రత్యేకంగా సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. పాస్లు ఉన్నవాళ్ళు మాత్రమే లోపలికి రావాలని తెలపడం జరిగింది. అయితే షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 7:50కి ఈ మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. 7:50కి మ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత మెస్సీ సహా సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా 8:06 గ్రౌండ్లోకి వస్తారు. ఆ తర్వాత మిగతా రోడ్రిగో డీ పాల్ అండ్ లూయిస్ సోరేజ్ కూడా ఇద్దరు కూడా గ్రౌండ్లోకి దిగుతారు. ఆ తర్వాత 8:11కి ఒక బ్రేక్ తర్వాత 8:11కి అంటే చివరి 5 నిమిషాల సమయంలో మెస్సీ అండ్ సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా 2 టీంలు సింగరేణి ఆర్ఆర్ అండ్ అపర్ణ మెస్సీ టీంకి సంబంధించి వాళ్ళిద్దరు కూడా బరిలోకి దిగుతారు. చివరి 5 నిమిషాలు మ్యాచ్లో పాల్గొంటారు. అనంతరం 3 ఫినాల్టీ షాట్స్ ఉంటాయి. 2 టీంలకు కూడా 3 ఫినాల్టీ షూటౌట్స్ ఉంటాయి. ఆ షూటౌట్స్లో పాల్గొంటారు. అనంతరం ఫుట్బాల్ కోసం ఏర్పడి 4 జోన్ల ప్రకారం సుమారు 20 మంది చిన్నారులని ఆల్రెడీ ఇక్కడికి తీసుకొచ్చారు. సో 4 జోన్లో వాళ్ళని ఏర్పాటు చేసి వాళ్ళకి ఫుట్బాల్ క్లినిక్ అంటే ట్రైనింగ్ సెషన్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ సెషన్లో సీఎం రేవంత్ రెడ్డి మెస్సీ కూడా పాల్గొననున్నారు. అనంతరం మ్యాచ్లో విన్ అయినటువంటి వాళ్ళకి గోల్డ్ కప్ని అందజేయనున్నారు. సో ఈ గోల్డ్ కప్ తర్వాత సీఎం ప్రత్యేకంగా మెస్సీని సన్మానించనున్నారు. సో ఈవెంట్ అంతా కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రత నడుమ చేస్తున్నారు. కోల్కతా జరిగిన ఇష్యూని మళ్ళీ రిపీట్ కాకుండా చాలా జాగ్రత్తగా ఈ ఈవెంట్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే డీజీపీ శివధర్ రెడ్డి ఇక్కడికి వచ్చి ఆ ఏర్పాట్లు కూడా ఆయన పరిశీలించారు. ఉన్నటువంటి అందరూ అధికారులతో మాట్లాడారు. రాచకొండ సిపి సుధీర్ బాబు కూడా ఇక్కడ భద్రతని నలువైపులా మొత్తం 11 గేట్ల ఎంట్రీ నుంచి ఉన్నటువంటి సెక్యూరిటీని కూడా పరిశీలించారు. సో కొంతమంది ప్రేక్షకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. మెస్సీ అభిమానులు. సో ఎక్కడి నుంచి మీరు? నేను బెంగళూరు నుంచి వస్తున్నాను. సో ఇప్పుడు మెస్సీకి మీరు ఎలాంటి అభిమానం? అంటే మెస్సీ అంతే నేను ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నాం. వరల్డ్ కప్ గెలిచాక ఇంకా క్రేజ్ పెరిగింది. బెంగళూరు నుంచి మెస్సీ చూసడానికి వచ్చినాం ఇక్కడికి. కానీ మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఆటలాడుతున్నారు. ఇట్స్ వండర్ఫుల్. ఐ థింక్ మ్యాచ్ విల్ బి ఎవ్రీథింగ్. మెస్సీలో మీకు నచ్చేటువంటి క్వాలిటీ ఏంటి? ఎందుకు ఇష్టం? మెస్సీ గురించి ఏం చెప్పాలి? ఈస్ అండ్ గోట్ ఆఫ్ ఫుట్బాల్. వాడు చూసేయడానికే వచ్చినాము. స్కిల్స్ వాళ్ళ పీరియడ్లో వాళ్ళంటి ప్లేయర్ ఎక్కడ దొరకలేదు. దానికోసమే మెస్సీని అలాగే అందుకే అంత ఫేమస్ మెస్సీ అంటేనే దాన్ని చూసాకే వచ్చినాం. పెనాల్టీ షూట్అవుట్లో మెస్సీ బాగా ఆడతారు. డైరెక్షన్ చేంజ్ అవ్వడం, సో ఆ ఫుట్బాల్ గోల్ చేయడం చాలా స్పెషల్గా చెప్తారు. దాది మెస్సీ అంటేనే లెజెండ్. వాళ్ళు మళ్ళీ నేను చెప్పే కింద నేను మాట్లాడలేను వారి గురించి. మీరు ఎక్కడి నుంచి? ఆదోని, కర్నూలు డిస్ట్రిక్ట్ అండి, ఆంధ్రప్రదేశ్. ఓకే. మెస్సీ చూడడానికి ఎంత ఈగర్గా వెయిట్ చేస్తారు? చాలా లిటరలీ ఐఎమ్ నాట్ ఏ ఫుట్బాల్ లవర్ బేసిక్గా మెస్సీ, బట్ ఐ నో మై ఫ్రెండ్ ఈజ్ ఏ ఫుట్బాల్ లవర్, యాక్చువల్లీ మెస్సీ ఫ్యాన్. సో తను నాకు ఆఫర్ చేశాడు టికెట్. సో ఐ కేమ్ హియర్, బట్ ఐ కేమ్ ఫర్ ఎంజాయింగ్ వైబ్ హియర్. మెస్సీలో స్పెషాలిటీ ఈజ్ యాక్చువల్లీ వన్స్ ఇన్ లైక్ జనరేషన్ టాలెంట్ అండి. లైక్ వీ హ్యావ్ సచిన్ ఫర్ క్రికెట్, లైక్ వైజ్ మెస్సీస్ ఫర్ ఫుట్బాల్. హీఈస్ కంప్లీట్ ప్లేయర్, లైక్ డ్రిబ్లర్, షార్ట్ మేకింగ్, షార్ట్ని అవతల వాళ్ళకి అందిస్తాడు. ఈజ్ కంప్లీట్ ప్లేయర్. అతనితో పాటు డీపాల్, రోడ్రిగో డీ పాల్ అండ్ సోరేజ్ కూడా వస్తున్నారు. డీ పాల్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ అర్జెంటైన్ టీమ్. Suarez and Messi also played for Barcelona. He is also good player, but we came for Messi only. Yeah, thank you. సో ఇప్పుడు
చాలామంది కూడా బెంగళూరు నుంచి ఇతర వేరే స్టేట్ నుంచి ఇక్కడికి వస్తున్నారు. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఆంధ్ర నుంచి వచ్చాము ఇక్కడికి. మెస్సీ అంటే ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో ఫుట్బాల్ ఎవరా? ఫుట్బాల్ ప్లేయరే. అయితే మెస్సీ అనేది ఇండియాకి రావడం చాలా రేర్ కేస్. ఫస్ట్ టైం మెస్సీని చూడబోతాం, చాలా ఎగ్జైటింగ్ ఉంది. సరే, ఎంతమంది వచ్చారు ఇక్కడ? ఇద్దరం, నేను మా బామర్ది. రైట్, అది కేవలం హైదరాబాద్లో కాదు, బెంగళూరు దాంతోపాటుగా ఇక్కడ పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా చాలామంది అభిమానులు ఇక్కడ వచ్చారు. కేవలం మెస్సీని చూడడానికి వచ్చారు. అతను ఒక యంగ్స్టర్స్కి అదొక లెజెండ్, అదొక స్ఫూర్తిదాయకమని వాళ్ళంతా చెప్తున్నారు. సో చాలామంది కూడా సాయంత్రం 19:50 అంటే 7:50 మ్యాచ్ కిక్ ఆఫ్ స్టార్ట్ కాబోతుంది. అనంతరం 10 నిమిషాల వ్యవధిలోనే సీఎం రేవంత్ రెడ్డి తర్వాత మెస్సీ ఇద్దరు కూడా 2 టీంల్లో భాగంగా గ్రౌండ్లో దిగనున్నారు. 5 నిమిషాలు జరగబోయేటువంటి ఈ చివరి 5 నిమిషాల మ్యాచ్లో వాళ్ళిద్దరూ పాల్గొంటారు. ఆ తదనంతరం పెనాల్టీ షూట్అవుట్స్ ఉంటాయని ఇప్పటివరకు మనకు ఉన్నటువంటి షెడ్యూల్ ప్రకారం తెలుస్తుంది. సో ఇప్పటివరకు గేట్లు ఓపెన్ అయ్యాయి, 4 గంటల నుంచి స్టార్ట్ అయ్యాయి. సో అందరూ కూడా పాసులు ఉన్న వాళ్ళు లోపలికి ఎలా చేస్తారు. పోలీసు నుంచి విజ్ఞప్తి ఏంటంటే పాసులు ఉన్న వాళ్ళు మాత్రమే లోపలికి రండి. వాళ్ళందరూ కూడా డిస్ట్రిక్ట్ యాప్లో స్కాన్ చేస్తే మాత్రమే, ఇక్కడ ఫిజికల్ టికెట్స్ ఎలాంటి ఫిజికల్ టికెట్స్ లేవు, కేవలం డిజిటల్ టికెట్సే. అక్కడ యాప్లో ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ని చూపిస్తేనే ఇక్కడ స్కాన్ చేసి వాళ్ళని లోపలికి పంపిస్తున్నారు. ఒక మొబైల్ తప్ప మిగతా ఏమీ లోపలికి పంపించట్లేదు. సో ఇప్పటివరకు దాదాపు స్టేడియం 20% నిండినట్టు మనకి తెలుస్తోంది. సో మిగతా మెస్సీ మ్యాచ్ కోసం వీళ్ళంతా కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇది ఉప్పల్ స్టేడియం వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఓటు యు.